సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు తీర్పు చేశారు. మీరు ప్రజా తీర్పు ఏ రకంగా ఉందో ప్రభంజనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను వల్ల ఎందుకు చెప్పారు ఆయన అసెంబ్లీలో మళ్ళా ముఖ్యమంత్రికి అడుగు పెడతా అని చెప్పి అనవసరంగా ఆయన కుటుంబ సభ్యులను కించపరచడం ఫస్ట్ మొదటి తప్పు. ఎవరైనా కుటుంబ సభ్యులను అది ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి చట్టసభలో మాట్లాడడం సిగ్గు లేకుండా ఒక ఆడబిడ్డను కించపరిచే విధంగా మాట్లాడడం ఆడ నుంచి ఆయన పతనం మొదలైంది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రికి వస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రజా తీర్పు ఈ రోజు ఏ రకంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. జగన్ మరి ఏ రకంగా పరిపాలన చేశాడు మనకందరికీ తెలుసు. చాలా వేధింపులు, ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలే, సంక్షేమ కార్యక్రమం జరగలే. కేవలం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అడ్డుకులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారు పెంచి పోషించి ఈరోజు కౌంటింగ్లో నుంచి కూడా కూర్చోకుండా మళ్ళీ మేమేమైనా చేంజ్ చేసుకుంటామేమో చెప్పి భయపడి పారిపోయినారు కొంతమంది. ఎవరైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో, ఎవరైతే దుర్భాషలాడినారో చంద్రబాబు గారిని, అదే తెలుగుదేశం పార్టీని కానీ, అదేవిధంగా మరి కుటుంబ సభ్యులు గారు మాట్లాడే వాళ్ళు ఉన్నారో కౌంటింగ్లో కూడా కూర్చోకుండా పారిపోయే దుస్థితి తీసుకురావడం కారణం మరి చేసుకునే పాపానికి ఈరోజు ఆ పాపానికి ఫలితమే ఈరోజు ప్రజా తీర్పు. కనీసం పొజిషన్ కూడా వచ్చే పరిస్థితులు లేదు. కనీసం అపోజిషన్లు కూడా బహుశా అపోజిషన్ లీడర్గా అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా కనీసం 100కి 10% కూడా ఓటు ఆయనకు సీట్లు రాలేదంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏ రకంగా ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలతో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మెలగాలి, ఏ రకంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడే రాత్రి ముగ్గురు కార్యకర్తలతో మాట్లాడతారు, ప్రజలతో మాట్లాడతారు, సత్సంబంధాలు పెట్టుకుంటారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాయకత్వం రావాలని చెప్పి రాష్ట్రం అంతా ప్రజలు పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎవరైతే శ్రేయభిలాషులు అభిమానులు ఉన్నారో పేరున ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు.